హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకి క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే అందజేస్తున్నానండి. ఈరోజు మోడల్ పేపర్ 10తో మీ ముందుకు రావడము జరిగింది. ఓకేనా, అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఈ మోడల్ పేపర్స్ ఉంటాయండి. అందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా ఎవరైతే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేస్తారో తప్పకుండా వారు ఈ యొక్క మోడల్ పేపర్స్ని మరి రివిజన్ పర్పస్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి. ప్రజెంట్ ఆఫర్ అయితే ఉందండి. అతి త్వరలోనే దీన్ని 799 అయితే అవుతుందండి ఈ యొక్క కోర్స్ యొక్క ప్రైస్. కాబట్టి వెంటనే పర్చేజ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. సింధు నాగరికత స్థలాల్లో మనిషితో పాటుగా కుక్కను సమాధి చేసిన ఆనవాళ్ళు ఎక్కడ లభించాయి? మనిషితో పాటు కుక్కను ఎక్కడండి? రోపర్ అనేటువంటి ప్లేస్లో. నెక్స్ట్ 1. వేదకాలంలో ఆంధ్రుల ప్రస్తావన గురించి తొలిసారిగా పేర్కొనబడిన వేదం ఏది? ఏ వేదంలో ఆంధ్రుల గురించి ప్రస్తావన ఉందండి? ఆన్సర్ ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో ఉందండి. ఇందులోని ఋగ్వేదము ఐతరేయ బ్రాహ్మణములో. నెక్స్ట్ 1. భారతదేశంలో నేటి వరకు లభించిన మొట్టమొదటి పూర్తి సంస్కృత శాసనము ఎవరిది? పూర్తి సంస్కృత శాసనము ఎవరిదండి? హాలుడు వేయించినటువంటి శాసనము పూర్తి సంస్కృత శాసనముగా ప్రసిద్ధి. నెక్స్ట్ 1. ఇబాదత్ ఖానాలో అక్బర్తో చర్చలు జరిపిన హిందువులు ఎవరు? ఇబాదత్ ఖానాలో అక్బర్తో పాటు చర్చలు జరిపిన హిందువులు. ఆప్షన్ 2 పురుషోత్తం మరియు దేవి. నెక్స్ట్ 1. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ నందు ఆంధ్ర మరియు రాయలసీమ నాయకులు సమావేశం మరి ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ 2 నవంబర్ 16, 1937లో జరిగిందండి. ఓకే, నెక్స్ట్. సముద్రంపై ఆధిపత్యం సాధించడానికి నీలి నీటి విధానమును అంటే బ్లూ వాటర్ పాలసీ ఎవరు తీసుకుని వచ్చారు? ఆప్షన్ 4 ఫ్రాన్సిస్ డి అల్మిడా. నెక్స్ట్ 1. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో అతివాదులు మితవాదులుగా చీలిపోయారు? అతివాదులు మితవాదులుగా ఎప్పుడు చీలిపోవడం జరిగిందండి? ఆప్షన్ 1 1907 సూరత్ సమావేశంలో 2గా చీలిపోవడం అయితే జరిగింది. నెక్స్ట్ 1. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత తొలిసారిగా సత్యాగ్రహాన్ని విజయవంతంగా ఎక్కడ చేపట్టారు? ఎక్కడండి? ఆప్షన్ 4 చంపారన్లో. మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి. ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. గాంధీజీ గారు దక్షిణాఫ్రికా నుంచి ఏ సంవత్సరంలో తిరిగి రావడం జరిగింది? ఆ తిరిగి వచ్చినటువంటి జనవరి 9ని, ఓకేనా, జనవరి 9ని ప్రవాస భారతీయ దివాస్గా నిర్వహించుకుంటాం. మరి ఏ సంవత్సరం అది కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదా ప్రవాస భారతీయ దివాస్ అని కామెంట్ పెట్టినా నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ 1.
శాతవాహనుల పాలనా కాలంలో నిగమ సభలు ఏ పరిపాలనను నిర్వహించేవి? నిగమ సభలు. ఆప్షన్ 2 నగరములు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో సాగుకు పనికిరాని బీడు భూమి ఎన్ని హెక్టార్లు ఉంది? ఆంధ్రప్రదేశ్లో సాగుకు పనికిరాని బీడు భూమి ఎన్ని హెక్టార్లు ఉంది? ఆప్షన్ 3 13.35 హెక్టార్లు ఉంది. భారతదేశం వైశాల్యం ప్రకారం ఎన్నవ పెద్ద దేశంగా ఉంది? భారతదేశం వైశాల్యపరంగా ఎన్నవ పెద్ద దేశము? ఆప్షన్ 4 7వ పెద్ద దేశము. 2021-22 సంవత్సరానికి ముందస్తు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిర ధరల ప్రకారం సేవల రంగం ఎంత శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని అంచనా వేయబడింది? ఆప్షన్ 9.73 శాతం. పశు సంపద అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? పశు సంపద ఏంటండి? ఉత్తరప్రదేశ్ ఎక్కువగా ఉంటుందండి. పశు సంపద ఉత్తరప్రదేశ్లో చాలా ఎక్కువ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రేఖాంశ విస్తృతి ఎంత? ఆంధ్రప్రదేశ్ రేఖాంశ విస్తృతి అంటే ఏ రేఖాంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విస్తరించి ఉంది? ఆప్షన్ 1 76 డిగ్రీల 45 ఛానల్ ఈస్ట్ నుండి 84 డిగ్రీల 50 ఛానల్స్ ఈస్ట్ వరకు విస్తరించి ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, భూగర్భ జలాలను వెలికి తీసేందుకు రైతులకు సహాయం అందించేందుకు నీటి వనరులను ఉపయోగించడానికి 1997లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది? ఆప్షన్ 3 గంగా కళ్యాణ్ యోజన. ఓకే, గంగా కళ్యాణ్ యోజన. నెక్స్ట్ వన్, వన్యమృగ సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? వన్యమృగ సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? ఆప్షన్ 2 1972. నెక్స్ట్ వన్, భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విష వాయువు ఏది? ఏం వాయువు అండి? మిథైల్ ఐసోసైనేట్. ఆప్షన్ 2 అండి, ఇంపార్టెంట్. 1984 ఆ టైంలో అయితే భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిందండి. యూనియన్ కార్బైడ్ అనేటువంటి కంపెనీలో మరి అక్కడ గ్యాస్ పేలి చాలామంది ప్రమాదవశాత్తు మరణించడము జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో జాతీయ ఆదాయ గణనకు అవలంబించే పద్ధతి ఏంటి? ఏ పద్ధతి ప్రజెంట్ ఉపయోగిస్తున్నామండి అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది? 2011 జనాభా లెక్కల ప్రకారము అధిక జనసాంద్రత గల రాష్ట్రము. ఆప్షన్ 1 బీహార్. నెక్స్ట్, ప్లాన్డ్ అండ్ ది ప్యూర్, ప్లానింగ్ అండ్ ది ప్యూర్ గ్రంథంలో గ్రామీణ పేదరికాన్ని అంచనా వేసింది ఎవరు? గ్రామీణ పేదరికాన్ని. ఆప్షన్ 3 అండి, మిన్హాస్. ఓకే, మిన్హాస్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. చూద్దాం. 21 ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. 2022-23లో జీడిపిలో ద్రవ్యలోటు 6.4%. 2022-23 బడ్జెట్లో జీడిపి రెవెన్యూ లోటు 3.8%. 2022-23 బడ్జెట్లో జీడిపి ప్రాథమిక లోటు 2.8%. ఓకే, నెక్స్ట్ వన్, జోనల్ కౌన్సిల్లను వేటి ద్వారా ఏర్పాటు చేశారు? జోనల్ కౌన్సిల్లను వేటి ద్వారా ఏర్పాటు చేశారు? 22 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టము ద్వారా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్కు వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ప్రముఖులలో ఈ క్రింది వారిలో తప్పుగా జతపరిచిన వారిని గుర్తించండి. రాజ్యాంగ పరిషత్కు ప్రాతినిధ్యం వహించిన వారిలో 23 ఆన్సర్ ఆప్షన్ 4 పారశీకులు హెచ్సి ముఖర్జీ అనేది తప్పండి. ఓకే, భారతీయ జాతీయ కాంగ్రెస్ నెహ్రూ మరియు రాజేంద్ర ప్రసాద్. సిక్కులు సర్దార్ బల్దేవ్ సింగ్, హుకుమ్ సింగ్. కార్మిక వర్గాలు బాబు జగ్జీవన్ రామ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది తప్పుగా జతపరచబడలేదు? ఏది తప్పుగా జతపరచబడలేదండి? 24 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ప్రత్యేక పోలీస్ సంస్థ 1942 అనేది తప్పుగా జతపరచబడలేదు. ఇంపార్టెంట్. వీటిలో ఏ లెక్కలు సరైనవి? పార్లమెంట్ పన్నును పెంచగలదు, పార్లమెంట్ పన్నును తగ్గించలేదు, పార్లమెంట్ పన్నును రద్దు చేయగలదు, పార్లమెంట్ పన్నులు పెంచరాదు, పార్లమెంట్ పన్నును తగ్గించరాదు.
ఏవి సరైనవండి ఇందులో? ఆప్షన్ 2 సిడిఈ. పార్లమెంట్ పన్నులు రద్దు చేయగలదు, పార్లమెంట్ పన్నును పెంచరాదు, పార్లమెంట్ పన్నును తగ్గించరాదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మృదులాస్తి అధ్యయనాన్ని ఏమంటారు? మృదులాస్తి అధ్యయనాన్ని ఆప్షన్ 2 కాండ్రాలజీ అంటారు. ఏమంటారు? కాండ్రాలజీ. నెక్స్ట్, వండర్ డ్రగ్ అనేది ఒక ఆప్షన్ 1 యాంటీబయాటిక్. నెక్స్ట్ వన్, ఘన ద్రవ వాయువుల్లో ఘన పదార్థాలకు స్థితిస్థాపకత గరిష్టం కావున ఘన పదార్థాల్లో ధ్వని వేగము ద్రవ వాయువుల్లో కంటే ఎలా ఉంటుంది? ఆప్షన్ 2 ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, పలాయన వేగము దేనిపై ఆధారపడదు? పలాయన వేగము దేనిపై ఆధారపడదు? 29 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, వస్తువు యొక్క ద్రవ్యరాశిపై ఆధారపడదు. నెక్స్ట్ వన్, పవర్ CSIRTల సహకారంతో CERT ఇన్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ పవర్ ఎక్స్ని విజయవంతంగా రూపొందించి మరియు నిర్వహించింది. వ్యాయామం యొక్క థీమ్ ఏంటి? 30 ఆన్సర్ ఆప్షన్ 3. ఐటీ మరియు ఓటీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సైబర్ ప్రేరేపిత అంతరాయాన్ని రక్షించడము. నెక్స్ట్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 14 ఫిబ్రవరి 2022న 3 ఉపగ్రహాలను మోసుకెళ్లే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ క్రింది వాటిలో దేన్ని ఉపయోగించారు? PSLV అంటారండి దీన్ని. ఏంటి మరి అది? ఆప్షన్ 2 PSLV C-52. 2021 సంవత్సరానికి గాను భారతీయ జ్ఞానపీఠ అవార్డు దామోదర్ మౌజోలకు లభించింది. అయితే ఆయన ఏ భాషకు చెందిన రచయిత? ఆప్షన్ 2 కొంకణి. నెక్స్ట్ వన్, ప్రస్తుత ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ డైరెక్టర్ జనరల్ ఎవరు? యునెస్కో డైరెక్టర్ జనరల్ ఎవరండి? ఆది అజౌలే. నెక్స్ట్, సో ప్రముఖ సంస్థలు వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఏంటి అని అడుగుతున్నారు. చూద్దాం 1 by 1. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, అంతర్జాతీయ అణుశక్తి, ప్రపంచ వాతావరణ సంస్థ, ఆహార మరియు వ్యవసాయ సంస్థ. 34 ఆప్షన్ 2 అండి. చూద్దాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి వాషింగ్టన్ DC అమెరికా, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వియన్నా ఆస్ట్రియాలో ఉంటుంది, ప్రపంచ వాతావరణ సంస్థ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది, ఆహార వ్యవసాయ సంస్థ రోమ్ ఇటలీలో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఉమెన్స్ ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరండి? ఆప్షన్ 2 ఎన్ గంగోమ్ బాలాదేవి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఎవరండి? ధీరజ్ సింగ్ ఠాకూర్. నెక్స్ట్ వన్, దేశంలో తొలి సంపూర్ణ సౌర విద్యుత్ వినియోగ గ్రామంగా గుజరాత్లోని ఏ గ్రామం రికార్డులోకి ఎక్కింది? ఆప్షన్ 1 మొథేరా. నెక్స్ట్ వన్, వాణిజ్యము, పరిశ్రమలు, సైన్స్, ఔషధ రంగాల్లో సేవలు, భారత్ ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి చేసిన కృషికి గాను ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారము ది చెవాలియర్ డి లా రీజియన్ డి హానర్, నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్ ఎవరికి లభించింది? దట్ ఆప్షన్ 1 స్వాతి పిరమల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య ఎంత? ఆప్షన్ 4 23. చూద్దాం. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఏపీలో ఏ జిల్లాలో కలదు? రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందండి ఇది? ఆప్షన్ 2 కడప జిల్లాలో కలదు, పొద్దుటూరులో. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు వస్తాను. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.